సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. అలాగే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Thank you so much. Congratulations to you also. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. హ్యాపీగా కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ చాలా ముచ్చట్లను మాట్లాడుకుందాం. వేడి వేడి కాఫీ అని హింట్ ఇచ్చేసావు కాబట్టి వేడి వేడి క్వశ్చన్స్ ఏమన్నా అది కూడా ఉంటుంది, దాంతో పాటు వేడి కాఫీ కూడా ఉంటుంది. అవునా? ఓకే, ఎస్. సో పెళ్లి కూతురు. యా, నేనే పెళ్లి కూతురు. ఎస్ కొత్తగా పెళ్లి అయింది, కొత్త లైఫ్ ఎలా ఉంది? నాకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. అదేంటి కొత్త లైఫ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఐ మీన్ అత్తగారింటికి వెళ్తాము. అత్తగారింట్లో కొత్త పర్సన్స్ ఉంటారు. అత్తగారిలో కొత్త పర్సన్స్ అంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ. నా ఇంట్లో నేను ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతానో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటాను. మార్నింగ్ 11 కే లేస్తున్నా, 12 కే లేస్తున్నా, midnight 2 కే పడుకుంటున్నాను. నేను ఏది నా రొటీన్ లైఫ్ మారలేదు. సో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది. సో అందుకే నాకు మేబీ డిఫరెన్స్ ఏం తెలియట్లేదేమో. అయితే కొత్తగా అయితే లేదు, సేమ్ లైఫ్. ఓకే, బట్ లవ్ మ్యారేజ్ కదా? అరేంజ్ కమ్ లవ్ యాక్చువల్లీ. సో అరేంజ్ ఒక 1 day అయితే, లవ్ ఒక 6 to 7 months పైనే. లవ్ చేయడమే గొప్ప అనుకుంటాము, దట్టు లవ్ చేసిన అబ్బాయితోనే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అసలు సూపర్ హ్యాపీ. దానికి నా ఇంకేం లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రపోజ్ చేశారు? నువ్వా? ప్రపోజ్ చేయించాడు యాక్చువల్లీ, నువ్వు చెప్పు అని. సో యా, ఇద్దరికి ఉనింది. సో ప్రపోజ్ చేసింది మాత్రం ఫస్ట్ నేనే. ఓకే, అదే అలా ఎలా పరిచయం? అంటే ఇంతకు ముందు ఏదైనా వేరే చోట ఏమైనా ఇద్దరు కలిసి? యాక్చువల్లీ మా రిలేటివ్స్ కి వాళ్ళు తెలుసు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైపే. సో వాళ్ళ అక్కకి మా పిన్ని పరిచయము. నాకు తెలియదు, 18 years నుంచి పరిచయం అంట వాళ్ళు. సో నాకు మొన్న రీసెంట్ గానే తెలిసింది. సో నేను వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఇద్దరిని చూసి వీరిద్దరు మంచిగా ఉంటే అంటే తెలియకుండానే తనని డ్రాప్ చేయడానికి వెళ్ళావా బిగినింగ్? నా ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి వదిలిపెట్టడానికి నేను తీసుకెళ్లాను. సో అలా 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 కనెక్ట్ అయిపోయి నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ మై సిస్టర్ 6 months ట్రావెల్ అవ్వండి, ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే మ్యారేజ్ చేసుకోండి, లేదంటే దట్స్ ఓకే ఫ్రెండ్స్ లాగా ఉండిపోండి అని అంటే లైక్ ఓకే. అంటే ఫ్యామిలీ చెప్పేంత వరకు నీకు తన మీద అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ టైం చూడగానే అబ్బా క్రష్ అలా ఏం లేదు? అలా ఏం లేదు. రాండమ్ గా ఫ్యామిలీ చెప్పారు, రాండమ్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ తను కూడా వచ్చి కూర్చున్నారు, తనకు కూడా అలాగేమీ లేదు. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ గా మాట్లాడాము. ఫ్రెండ్ కాస్త ముందుకు వెళ్ళి లవ్ అయింది. లవ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా అయింది. వసుకి ఏమైనా నాకు పెళ్ళయ్యే అబ్బాయి ఇలాగే ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్నట్టు ఏమైనా ఉండిందా? అసలు పెళ్లి మీద నాకు ఒక ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కూడా లేదు. ఓకే పెళ్లి చేసుకోవాలి కదా అంతే అనే మైండ్ సెట్ నాది నిజంగా. సో ఫస్ట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది నాకు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, ఇంకా ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ నాది. సో నేను కోరికలు పెట్టుకొని ఉంటే అది నాకు జరగదు. సో ఐ నో దట్ బిఫోర్ ఓన్లీ. ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతా అంతే. ఓకే, వసు హస్బెండ్ ని ప్రేమగా ఏమని పిలుస్తారు? ప్రేమగా అంటే బేబీ. ఓకే, అంతే. పెళ్లికన్నా ముందు ఇప్పుడు కూడా శివ్ అని పిలుస్తారు. నీ ఫోన్ లో శివ్ పేరు ఏమని సేవ్ చేసుకున్నావు? శివ్ నీ పేరుని ఏమని సేవ్ చేసుకున్నారు? నా పేరు లవ్ అని సేవ్ చేసుకుంటాడు, నేను బావా అని సేవ్ చేసుకున్నాను. బావా? పిలవడం బేబీ, కానీ నువ్వు సేవ్ చేసుకోవడం బావా. తనకి బావా అని పిలవడం చాలా ఇష్టం. సో నవేడేస్ అందరికి బావా అయిపోయాడు. సో అందుకే నేను బావా మాత్రం ఫోన్ లోనే సేవ్ చేసుకున్నా, పిలవట్లే. చలో ఒకసారి మా కోసం పిలువు బావా. అంటే నువ్వు ఎలా పిలుస్తావని? నేను పిలవను జనరల్ గా. ఏదైనా కోపం వస్తే బావా అంటే అంతే, దట్స్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే కొత్తగా పెళ్లి అయింది కాబట్టి ఇద్దరు కలిసి వచ్చుంటే ఎంత బాగుండేదో తెలుసా. నేను అదే అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా. సో ఈసారి నీతో నేను ఒకటే వద్దామని చెప్పి నేను ఒకటే వచ్చా. సో స్వీట్.
ఓకే అండ్ ఇప్పుడు శివ్ మూవీ చేయబోతున్నారు, హీరోగా లాంచ్ అవుతున్నారు అనేసి విన్నాము. సో ఇంకొక హీరోయిన్ యాక్ట్ చేయడం కింద నువ్వే తన పక్కన చేస్తుంటే బాగుండేదేమో అని నీకు అనిపించలేదా? సో ఆల్రెడీ మూవీ వాళ్ళు చేసేస్తున్నారు, సో దానికి నేనేం చేయలేను. నెక్స్ట్ ఏదైనా సినిమా ఉంటే పక్కన వెళ్ళి నిల్చుంటా, నేను చేస్తాను నీతో అని. ఇప్పుడే కొత్తగా ఎనివే పెళ్లి అయింది కాబట్టి కొంచెం ఏమైనా చెప్పావా రిస్ట్రిక్షన్, అంటే నువ్వు ఇలాంటి సీన్ చేయకూడదు, అలాంటివి చేస్తే నాకు అది ఆల్రెడీ చెప్పేసా. ఏమన్నారు? హీనో నువ్వు ఇలాంటివి చేస్తే నేను కూడా చేస్తా అన్నట్టు చెప్పి కూర్చున్నా. నాకన్నా ఎక్కువ పొసెసివ్ తనకి ఉంది, నిజంగా చూపించుకోడు బట్ చాలా పొసెసివ్ అనమాట. సో హీ నో వాట్ హీస్ లిమిట్స్. ఓకే నేనేం చేయండి బిఫోర్ వాట్ ఐఎమ్, నేనేం చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నీ పర్మిషన్ కూడా ఇంపార్టెంట్ అని అడిగాడు. ఓకే ఫైన్, అది కూడా నేను యాక్సెప్ట్ చేశా. సో అయితే ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చాలా ఓకే ఈ విషయంలో చాలా ఉంది. ఓకే మ్యారేజ్ తర్వాత వసు హనీమూన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళలా, ఇంకా మా ఇంటిలోనే తిరుక్కుంటున్నాము. ఓకే రోజుకొక ఇంటికి వెళ్తున్నాం. అంత పెద్ద బంధువులు వాళ్ళిల్లు వీళ్ళు, అసలు వెళ్ళడానికి ఒక స్కోప్ లేదు ఎక్కడికి వెళ్దామన్నా కూడా. ఇంకా ప్లాన్ చేద్దామని ఒక సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే నేను అడుగు ఇంటి నుంచి బయట అస్సలు పెట్టను. ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సమ్మర్ అంటే నాకు చాలా భయం. సో అది ఒక్కటి కొంచెం చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది వెళ్ళడానికి. ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తున్నాం అనేది కూడా రివీల్ చేయట్లేదు. లేదు నాకే తెలియదు, యాక్చువల్లీ కూల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే